సంవత్సరం ఎవరక్కడా? అరే నువ్వేంటి ఇక్కడ? అది అనుకోకుండా రావాల్సి వచ్చింది. ఎంతో ఎలా చెప్పను? అక్క కోసం వచ్చానని చెప్తే ఇంకేమనుందా? ఎలా తప్పించుకోవాలి? ఏమనుకుంటాడో ఏమో. ఏదన్నా ఉంటే కబురు పెడితే సరిపోతుంది కదా. నువ్విలా రావడం అమ్మ చూస్తే? అదే భయమేస్తుంది. అత్తమ్మ నన్ను చూస్తే ఇంకంతే సంగతులు. నిన్నే కాదు, పెళ్లి కాకుండా ఇలా గదిలో నీతో ఉంటే అమ్మ నన్ను కూడా కోపడుతుంది. ఇప్పుడేం చేద్దాం? నాకేం అర్థం కావడం లేదు. ఎవరదే? అత్తమ్మా, పాండు. అయ్యయ్యో, అత్తమ్మ ఇటు వచ్చేలా ఉందే. ఎందుకింత సాహసం చేశావు? ఏదైనా ఉంటే చెప్పచ్చుగా. ఇలా వస్తే ఎలా? నేనంత దూరం ఆలోచించలేదు. ఏదో ధైర్యంతో వచ్చేసాను. వచ్చాక తెలిసింది ఎందుకొచ్చానా అని. నువ్వు రావడం బయటపడితే అమ్మ ఏమంటుందో ఏమో. జీవితాంతం నాతో మాట్లాడకపోవచ్చు. క్షమించండి, నేను కావాలని రాలేదు. నీకసలు ఇక్కడికి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించాలి కదా. ఆలోచించే వచ్చాను, మా అక్క కోసం. ఎవరదే? ఎవరదే? అత్తమ్మా, ఏంది దుర్గా, ఏమైనాది? ఈ ఇంట్లోకి ఎవరో దూరిండ్రత్తా. ఈ ముసుగు కూడా గా మనిషిదే. అమ్మ సిన్నపద్దు, సేనయ్యని కలవనీకి ఇంత అర్ధరాత్రేలొచ్చినావా? ఎంత ధైర్యమే నీకు? ఇప్పుడు గాని నా కోడలు నిన్ను చూసిందనుకో, నరికి పోగులేస్తది. సేనయ్య కూడా తక్కువడేం కాదు. ఇప్పుడెలా దుర్గమ్మ నుంచి తప్పించడం? మంగా, అత్తమ్మా, ఇంట్లో ప్రతి గది ఎతకండ్రి. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎంత ధైర్యం ఉంటే ఈ దుర్గం ఇంట్లో కడుగు పెడతారు? వాళ్ళని వదల. ఇంత చిన్న విషయానికే ఎందుకు దుర్గా అంత కోపడతావు? ఏంది? ఇది చిన్న విషయమా? అర్ధరాత్రి మన ఇంట్లోకి దూరుడు చిన్న విషయమా? ఏం దొంగిలిస్తామని వచ్చినారో దొరకని వాళ్ళ పని చెప్తా. చేతులు నరికి చెరువులేస్తా, కళ్ళు బీకి కాలువలేస్తా. అప్పుడు గాని ఇసంటి పాడు పని మళ్ళొక ఇంట్లో చెయ్యరు. ఇంకా చూస్తారే? మంగా, నువ్వు పోయి ఎత్తుకు. అత్తమ్మా, నువ్వు ఇట్లా ఎత్తుకో, నేను ఇట్లా పోతాను. దుర్గా, ఏందత్తా, ఎందుకట్లా అరిచినావు? ఏమైనది? అది కాదు దుర్గా, నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట చెప్తా. ఏందత్తమ్మా? అన్ని రేపు మాట్లాడుకుందాం, ముందు పోయి ఎత్తుకండ్రి. దుర్గా ఆగు, నువ్వు వెతికే దాని గురించే. అంటే ఆ వచ్చిందెవరో నీకు తెలుసన్నమాట? ఎవరు ఎవరు మన ఇంటికి వచ్చిన దొంగ? అది అది గట్ల కొనుగుతావేందత్తా, చెప్పు. అది నేనే దుర్గా. ఏంది?
నువ్వా? అవును, గా ముసుగు నాదే. ఉమ్, ఏమత్తా నిద్రలో ఏమైనా కలవరిస్తున్నావా లేక ఎవరినైనా తప్పించి నీకు చూస్తున్నావా? నేనెందుకు ఆ పని చేస్తాను? నిజంగానే గా ముసుగు నాది. నేను నమ్మా. పొట్టు దుర్గా, నేనే గా ముసుగేసుకున్నది. గట్లనా? నిజమేనంటవా? ఆ నిజం దుర్గా. గైతే అర్ధరాత్రి ఈడికెందుకు వచ్చినావు? వచ్చినావుతి ఈ ముసుగెందుకేసుకున్నావు? చెప్పత్తా, గట్ల బెల్లం కొట్టిన రాయలెక్క నిలబడినవేంది? చెప్పు. అది అది బయట సలి ఎక్కువగా ఉన్నది కదా, గదిలో దోమలు కుడుతున్నాయి. బయట ధాన్యం కొట్టుకాడ పండుకుంటే కాస్త ఎచ్చగా ఉంటాదని గీ ముసుగుతో వెళ్తున్నా. చలి గదా, ముసలి పానం గదా. ఇందులో ఏం తప్పున్నదని నన్ను చూసి ఎందుకు దాక్కున్నావు? చెప్పత్తా, నన్ను చూసి ఎందుకు దాక్కున్నావు? ముసుగు లాగితే ఎందుకు పారిపోయినావు? చెప్పు. అత్తనైనా సరే నువ్వంటే నాకు భయమే. గందుకే ఎవరు అనగానే భయమేసి దాక్కున్నా. నువ్వంటే నాకు భయమే. గందుకే ఎవరు అనగానే భయమేసి దాక్కున్నా. నిన్ను వదలను అని ముసుగు లాగినాక ఏం చేయాలో తెలియక పారిపోయినాను. ఇది ఇది జరిగినది దుర్గా. తప్పు చేసినోళ్ళు భయపడాలి. ఏ తప్పు చెయ్యనోళ్ళు ఎవరికి భయపడిన అవసరంలే. పెద్దదానివి, నీకు నేను చెప్పాలనా? ఇంకెప్పుడు ఇట్లా చెయ్యొద్దు. అత్తవి అత్త లెక్కుండు. చిన్న పిల్ల లెక్క గిసెట్టి పనులు చెయ్యొద్దు. మంగా, నువ్వు పోయి పండుకో. ఇగో ఈ ముసుగు. వామ్మో, తుఫాన్ నిలిచినట్టు అయినాది. ఏమాత్రం బయటపడినా పెద్ద ప్రమాదం జరిగేది. అమ్మో అమ్మో, ముందు దీన్ని ఇన్నించి పంపించేయాలా? ఎవరో వచ్చినట్టున్నారు. ఒక్క నిమిషం ఉండు. అయ్యో, నువ్వు పని చేయి, నువ్వు అక్కడ దాక్కో. ఏమైంది బామ్మ? ఏమైందా? ఎవర్రా నీ గదిలోకి వచ్చింది? అబ్బే, నా గదిలోకి ఎవరొస్తారు? ఎవరు రాలే. ఇప్పుడే నేను గడి తీస్తున్నా. బామ్మ, మరి ఇదేవర్రా? బామ్మ, అది నువ్వు ఈ పద్మావతి ఏదైనా ఉంటే నాతో చెప్తే మీ ఇద్దరిని కలిపి మాట్లాడుకునేటట్టు ఏర్పాటు చేసేదాన్ని కదా. అమ్మో, ఇలా వచ్చి అందరినీ ఇలా కంగారు పెట్టేస్తే ఎలా? అది కాదు బామ్మ, నేను అందుకు రాలేదు. నువ్వు ఎవరి కోసం వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకెప్పుడు ఇలా సేకు. నీకే సాయం కావాలన్నా నన్ను అడగమని చెప్పాను కదా. దుర్గమ్మ నుంచి నిన్ను కాపాడటం కోసం నా తల ప్రాణం తోక్కొచ్చినది. అమ్మో, నువ్వు ఏన్నే ఉంటే కొంపలు మునిగిపోతాయి. రా పోదాం.
బామ్మ 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 పద్మావతి గొలుసు తెగ పడిపోయింది. నాకివ్వు, నేను రేపిస్తాను. అంతా మీ తాత పోలికలే. పో. సత్యం, సత్యం, నాయనా సత్యం. ఎవరు? సత్యం. అమ్మా మీరా? రండి కూర్చోండి అమ్మా. పర్వాలేదు. మీ ఆవిడుందా? లేదమ్మా. నీ కూతురు పద్మావతి బజార్ వెళ్ళిందమ్మా. అన్నపూర్ణముందా? లేరమ్మా, అందరూ కలిసే వెళ్ళారు. ఏమ్మా? చెప్తాను. చిన్నపద్దు ఉందా? ఉందమ్మా. పద్దు. వద్దొద్దు, నేను నీతో మాట్లాడనీకే వచ్చినా. అవునా? కూర్చోండి. నువ్వు కూడా కూసో. చెప్పండి అమ్మా. ఇంట్లో ఎవరూ లేరు కదా, ఎందుకంటే నేను చెప్పబోయే నిజం నీ కంటికిప్పుగా ఉంటుంది, నాకు న్యాయంగా ఉంటుంది. అమ్మా. అవు, ఒకనాడు నువ్వు మా ఇంటికొచ్చి నీకు కలిగిన అనుమానాన్ని తేల్చుకుందామని వచ్చినాను అన్నావు, గుర్తుందా? అవునమ్మా. నేనానాడు ఆపి ఉండకపోతే దుర్గమ్మ ముందే నువ్వు మా అందరి పరువు తీసేసేవోడివి. అవును కదా? లేదమ్మా, అందరి పరువు ఎందుకమ్మా? నా కూతురి బ్రతుకు బాగుండాలని నిజానిజాలు రుజువు చేద్దామనే వచ్చాను. ఆ నిజానిజాలు రుజువు చేయడానికే ఈనాడు నేను నీ దగ్గరకొచ్చినా. కాని నీలా అల్లరి పెట్టి అడగనీ కాదు. ఆడపిల్లని కన్న తండ్రివి, జరిగింది అర్థం చేసుకుని నీ కూతురికి ఒక దారి ఎత్తుక్కుంటావని వచ్చినా. అమ్మా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ఆనాడు ఏం మాట్లాడానో తిప్పి తిప్పి ఆ మాటే చెప్తున్నా. మా సీనయ్య ఇంకో అమ్మాయి మీద మనసు పడ్డాడు. ఆ అమ్మాయి వేరే ఎవరో కాదు, మీ చిన్నపద్దు. అమ్మా, నన్ను చెప్పనివ్వు. కన్న తల్లి మాట మీరి ఒక్క అడుగు కూడా వేయడు సీనయ్య. అందుకే తన తల్లి చూపించిన అమ్మాయి మెళ్ళలోనే తాళి కడతానని మాటిచ్చినాడు. కాని ఆ మాట కొరకు తన మనసు పడ్డ అమ్మాయి నెత్తిన నిప్పులు పోయినికి సిద్ధపడ్డాడు. వాడేమో ఆపన చేశాడు, కాని ఆ పిల్ల ఊరుకుంటుందా? తన మనసు సిద్ధికిపోతుంటే, తనకి కావలసిన వాళ్ళు వేరే వాళ్ల పరం అయిపోతుంటే ఆ పిల్ల ఎట్టా తట్టుకుంటుంది? అమ్మా, సేనయ్య సంగతి నాకు అనవసరం. కానీ మీరు మీ మనసులో ఏదో పెట్టుకుని మమ్మల్ని ఏదో చేద్దామని ఇలా పరిగెట్టుకుని వచ్చారు. సత్యం, ఆహా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ చెప్పదలుచుకున్నది అన్యాయం, అది దారుణం. దీనివల్ల నాశనం అయ్యేది నేను, నా కూతురే కాదమ్మా, దుర్గమ్మ గారి పరువు కూడా. ఇదిగో బాబు, నేనొచ్చింది నీ బతుకు నాశనం చేయడానికి కాదు, బాగు చెయ్యాలని. దుర్గమ్మ పరువు తీయడానికి కాదు, ఆ ఇంటికి మంచి జరగాలని. అమ్మా, ఎందుకమ్మా ఇంత దయ లేకుండా మాట్లాడుతున్నారు? నేను మాట్లాడటం కాదు, నిన్ను దయ చూపించమంటున్నాను. అమ్మా, ఒక్క నిమిషం నువ్వు అలా పక్కన నుంచో, నేను చెప్తాను. ఎందుకమ్మా? నువ్వు రా చెప్తాను. రా రా. ఏడుండు. చిన్నపద్దు, చిన్నపద్దు. బామ్మగారు,
రాత్రి సేనయ్య గదిలోకి వచ్చినప్పుడు ఏం జరిగినది? ఎవరు లేరులే చెప్పు. ఏం జరిగింది అని అనను, అడగను. కానీ నువ్వు అర్ధరాత్రి మా ఇంటికి వచ్చావా లేదా? చెప్పు, వచ్చావా లేదా? మీకు తెలుసు కదా బామ్మ. నాకు తెలిసింది కాదు, నువ్వు వచ్చావా లేదా చెప్పు. వచ్చాను. మా ఇంటికి సేనయ్య గదిలోకి వచ్చావు కదూ? చెప్పు. అంటే అది ఎందుకు వచ్చావని నేను అడగను. నేనంత బుద్ధి లేని దాని కాదు. చెప్పు, వచ్చావా లేదా? వచ్చాను కానీ ఇక కానీ లేదు, అర్ధనా లేదు. ఇదిగో చూడు, ఈ గొలుసు నీదే కదూ? చెప్పు, నీదే కదూ? నాదే. తప్పు కాదు. వచ్చిన దానివి తిరిగి వచ్చేటప్పుడు వస్తువులు చూసుకుని రావాలని తెలీదు? ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? నీ బాధ తీరదు సరికదా? అమ్మో, సీనయ్యని వాళ్ళమ్మ క్షమించదు. ఎల్లి గొలుసు దాచుకో. వెళ్ళు. విన్నావుగా, కళ్ళారా చూసావుగా. పరిస్థితులు బాగోలేకపోతే తాడు పావవుతుందన్నమాట ఒట్టిది. మెడ మీద కత్తి పెట్టే కష్టాల్ని కూడా మనిషి తప్పించుకోవచ్చు. నా మాట విను. గాల్లో మేళ్లు కట్టడం మానేసి భూమి మీద నిలబడి నిజాన్ని గురించి ఆలోచించు. సీనయ్య చిన్నపద్దుని ప్రేమించాడు. వాళ్ళ ప్రేమను ఒప్పుకోకుండా నీ కూతురుతోనే నా మనవడి పెండ్లి జరిగిందనుకో, అది క్షేమమేనా? నీ పిల్ల సుఖపడుతుందా? చిన్నపద్దు మాత్రం నీ కూతురు కదా. అందుకే పద్మావతికి ఏరే సంబంధం ఎతుకు. నా మనవడికి న్యాయం చెయ్యి.